చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుసుదానా చిలక కొట్టుడు కొడితే చిన్నదానా వారిని డబ్బులు సంపాదించుకోవాలంటే జనం నెత్తిన చెయ్యేట్టాలా అమాయకుల్ని బుట్టలో వేసుకొని నాశనమే చెయ్యాలా ఎందుకు చెప్పు చిలక కొట్టుడు చావల చెల్లాయి బుద్ధిగా సినిమాల్లో చెల్లి పాత్రలో అక్కయ్య పాత్రలో లేకపోతే ఇంకేటైనా బిల్లి బిత్తిరి పాత్రలో చేసుకోకుండా ఆ సంపాదన సరిపోవటం లేదని డబ్బులు ఇస్తున్నారు కదా అని బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసింది బొమ్మ ఆ బెట్టింగ్ లేసి తానేదో కోట్ల రూపాయలు సంపాదించినట్టు తనని చూసి ప్రజలంతా బెట్టింగ్ లేయాలన్నట్టు వీడియోలు చేసి నిండా ముంచేసింది అందుకే ఇప్పుడు శ్యామల మీద కూడా కేసులు ఎట్టారు పోలీసులు విచారణకు రావాలని నోటీసులు అంపారు చేసే సీట్లో కూకొని వైసీపీ అధికార ప్రతినిధిగా జనానికి నీతులు చెబుతున్న శ్యామల భాగోతం ఇదిగా ఇది బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి అమాయకులను ఉచ్చులోకి దింపి వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి కారణమైంది ఒక్క శ్యామలే కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా పత్తిత్తుల్లా మాట్లాడుతున్నారు ఆ రీతు చౌదరి మొన్నటిదాకా 100 కోట్లు విలువ చేసే భూముల స్కామ్ లో కేసుల పాలైంది ఇక ఇప్పుడేట్రా అంటే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి మరోసారి బుకింగ్ అయిపోనది అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే పిల్లల్ని క్రమశిక్షణతో పెంచా అని సంకలు గుద్దుకునే పెదరాయుడు పుత్రికారత్నం మంచులక్ష్మి మీద కూడా కేసు ఎట్టారు పోలీసులు బెట్టింగ్ యాప్లకు మంచులక్ష్మి కూడా ప్రచారం చేసిందట ఇంగ్లీష్ వాళ్ళకు కూడా చిరాకు పుట్టించే ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరికి తల బొబ్బి కట్టిస్తుంది మా తల్లి అయినా ఏటి తక్కువైందని పనికి మాలిన బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిందో మరి 100 కోట్ల ఆస్తులు ఎట్టుకుని అమాయకుల ప్యానాలు తీస్తున్న బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసేందుకు కాస్తైనా ఉండాలి అని కడిగి పారేస్తున్నారు ఇప్పుడు జనం పైగా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు కేసులైన జాతిరత్నాలంతా ఇప్పుడు ఏటంటున్నారంటే అప్పుడు బెట్టింగ్ యాప్లకు పాజిటివ్ గా ప్రచారం చేశాం కదా ఇప్పుడు నెగిటివ్ గా ప్రచారం చేస్తాం వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఎడతాం మమ్మల్ని ఒగ్గేయండి అంటున్నారు ఎంత దారుణం చూడండి వీళ్ళ మాటలాట్టుకుని బెట్టింగ్లకు బలైపోయి దివాలా తీసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ప్యానాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అట్లాంటిది వదిలేయమని అడుగుతున్నారు నిజానికైతే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు ఆ శ్యామలను పార్టీలోంచి సస్పెండ్ చేయాలి వైసీపీ అధికార ప్రతినిధి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిద్దా చేసి ఎంత చెడ్డ పేరు ఏరే వాళ్ళు అయితే వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు కానీ జగనన్నకు మాత్రం ఇట్లాంటి అన్ని పిచ్చలైటు అన్నకు ఇట్లాంటి దగులుబాజీ పనులు స్కాములు స్కీములు చేసేవాళ్ళు అంటేనే చాలా ఇష్టం అందుకే ఇప్పటిదాకా శ్యామల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు గాను రేపు వైసీపీలో శ్యామలకు ప్రమోషన్ ఇచ్చినా ఇస్తాడు జగనన్న ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేసి జనాన్ని అడ్డంగా దోచుకున్న వాళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన గనుడు అట్లాంటిది బెట్టింగ్ యాప్ల వ్యవహారం జగనన్నకి చాలా చిన్న విషయం పార్టీలోంచి సస్పెండ్ అసలే చేయడు అని ధీమాగా ఉందట శ్యామల కాకపోతే తెలంగాణ పోలీసులే అస్సలు వదిలేట్లేరు ఇప్పటికే కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటున్నారు అట్ట వదిలేస్తాం అవతల మీ వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి అంటున్నారట వాళ్ళు అంతేకాదు తప్పు ఒప్పుకున్నా సరే శిక్ష మాత్రం అనుభవించాల్సిందే అంటున్నారు ఏడాది నుంచి 3 ఏళ్ల దాకా చిప్పకుడు తినాల్సిందే అంటున్నారు అంతేకాదు 10 లక్షల దాకా జరిమానా కూడా వేస్తారట ఎట్టా పడితే అట్టా రెచ్చిపోయే శ్యామల ఇప్పుడు ఏటి మాట్లాడటం లేదు చెప్పేవి నీతులు చేసేవి బెట్టింగ్ యాప్లకు ప్రచారం అని జనం శ్యామలకు గట్టిగానే గడ్డెడుతున్నారు ఇప్పుడు